అయిపోతుంది సార్. అర్జెంటుగా పాప వస్తుందంటే పబ్జీ గేమ్ ఆడుతున్నాడు సార్. రమ్మంటే నా గేమ్లో మధ్యలో డిస్టర్బ్ చేస్తావని కుక్కని కొట్టినట్టు కొట్టాడు సార్ నన్ను. అమ్మాయిల గురించి ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే ఒకసారి చేయి కాల్ చేశాడు, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేస్తే నా లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది. నక్షత్ర ఒకసారి మీరు లైన్ లోనే ఉండండి. చేస్తాం సార్. నాయుడుపేట పోలీస్ స్టేషన్ దగ్గరికి అమ్మాయిని తీసుకువెళ్తామని చెప్పారు, కానీ ఆ అమ్మాయిని అక్కడికి తీసుకుని రాలేదని చెప్తున్నారు. సో మీరు కోరుకుంటున్న న్యాయం ఏ విధంగా జరుగుద్దో చూద్దాం. ఒక్కసారి మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు అక్కడికి అమ్మాయిని తీసుకొచ్చారా పోలీస్ స్టేషన్ దగ్గరికి? పొలిటీషియన్ కూతురు అయితే ఎవరినైనా ఏమైనా చెయ్యొచ్చా సార్? అవునమ్మా, కరెక్టే. చెప్పండి సార్. నాయుడు పొలిటీషియన్ కూతురు అంటే సార్ అమ్మాయి కాల్ నాతోనే డైరెక్ట్ చెప్పింది సార్. చేస్తుంటే పోతే అక్కడ అమ్మాయి ఏమైతే బయటకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. కానిస్టేబుల్ అయితే ఈ మధ్య మార్గ మధ్యలోనే మాకు అమ్మాయి కనబడింది. అమ్మాయికి కూడా మన ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసి కానిస్టేబుల్ అక్కడ రూమ్ తప్పించి ఏ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారో తెలియని పరిస్థితి విశాఖలో నెలకొంది. మేము కూడా గట్టి తిరిగిన పూర్తిగా ఎక్కడ కనబడిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ తీసుకెళ్లారో కూడా ఇంకా తెలియలేదు. రోహిత్, ఓకే, ఒకసారి నక్షత్రతో మాట్లాడదాం. నక్షత్ర హలో నక్షత్ర, మీకు ఒక పాప ఉంది. కనీసం ఆ పాపను చూసినప్పుడైనా కనీసం పాపతో మీతో కలిసి ఉండాలని ఆయనకు అనిపించలేదమ్మా? అలాంటి ఫీలింగ్స్ లేవా? లేదు సార్, అలా అనిపిస్తే నా లైఫ్ ఈ రోజు ఇక్కడికి రాదు కదా సార్. ఆ పాప సార్ లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డేకి మేము ఒక ఈవెంట్కి వెళ్తే అందరూ వాళ్ళ ఫాదర్స్ వచ్చి చక్కగా ఈవెంట్లో ఉన్నారు సార్. ఇది ఆ రోజు ఏడ్చుకొని మరి నా దగ్గరికి వచ్చింది సార్. వచ్చి మరి చెప్పింది, అమ్మ నాకు లేదు కదా, డాడీ లేడు కదా అని. పాపం చాలా దీనిగా వచ్చి నన్ను పట్టుకుని ఏడ్చింది సార్. లాస్ట్ ఇయర్ వీరుమమ్మ ఈవెంట్లోనే సార్, మీకు వీరుమమ్మ తెలుసు కదా, ఆయన ఫాదర్స్ డే ఈవెంట్ చేశారు సార్. ఆ ఈవెంట్లో నా కూతురు చాలా బాధపడింది సార్. నేను అప్పుడు కూడా ఎలా అంటే ఇంక నేను ఏం చెప్పలేకపోయాను సార్. కానీ అంత నీచుడని నా కూతురికి కూడా ఈరోజు చూసింది సార్. పాప మరి అడుగుద్దా, డాడీ ఎందుకు రా డాడీ మాతో ఉండు అని? పాప లేదు సార్, లేదు సార్, అడగదు సార్, అడగదు. తనకి ఎప్పుడు ఆ తండ్రి ప్రేమ తెలియదు సార్. అమ్మ నక్షత్ర, మీరు ప్రేమ ఉంటే కదా సార్ ఒక మనిషి అడుగుతారు. ఈ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు అని మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, ఎప్పుడు వచ్చింది ఫస్ట్ డౌట్ మీకు? సార్ వీడే డైరెక్ట్గా నాతో ఒకసారి చెప్పాడు సార్. ఒక అమ్మాయితో, అమ్మాయి పేరు చెప్పలేదు సార్. ఆ అమ్మాయితో ఇలా తిరుపతి వెళ్ళినప్పుడు మేము కొండ కింద ఉన్నప్పుడు మేమిద్దరం ఇలా ఒక హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఇద్దరమే ఉన్నాము, మేమిద్దరం కలిసాము సెక్షువల్గా అని చెప్పి నాతో చెప్పాడు సార్. అలా చెప్పారా మీతో? నాతో డైరెక్ట్ చెప్పండి, రికార్డ్ కూడా నేను మీడియాకి సబ్మిట్ చేశాను. నాతోనే చెప్పారు, నువ్వు సెక్షువల్గా పనికిరావు, నీకు నువ్వు అసలు సంసారానికి పనికిరావు అని చెప్తే, నేను పాప ఎలా పుట్టిందని అడిగితే దానికే ఉంది, కొద్ది వాళ్ళకి కూడా పుడతారు, 2 డ్రాప్స్ వేస్తే పిల్లలు పుట్టడానికి పెద్ద విచిత్రమే ఉందని అన్నాడు సార్. అవునవును, ఆడియోనే తనకి వినిపించాడు. నేను ఎందుకు విన్నాను అన్నారు, విన్నాను కాబట్టి చెప్పాడు సార్. నేను వినకుండా దాన్ని అపోజ్ చేస్తే నన్ను అక్కడ వేరే రకంగా చేయడానికి ట్రై చేస్తాడు సార్. అందుకే ఆ మాటలన్నీ నేను విన్నాను సార్. నాకు ప్రూఫ్ కింద నేను పెట్టుకోవడానికి నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను సార్. అవునవును, ఆడియో కూడా ఆయనకి వినిపించాడు. చేయమంటే చెప్పండి సార్ ఒక్కసారి. ఏంటమ్మా మీ అన్యాయం సార్ ఇది. అవునవును, ప్రేమించి పెళ్లి చేసుకున్న లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందని మీరు ఎప్పుడు ఊహించుకుని ఉండుండ్రు. ఎంత అందమైన జీవితాన్ని ఊహించుకుని ఉండుంటారు. లేదు సార్, అస్సలు సార్ పిచ్చి సార్. నాకు అబ్బాయి అంటే లిటరల్ గా, లేకపోతే 4 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు సార్ నేను పోరాటం చేస్తాను? అంత పిచ్చి లేకపోతే, అంత ప్రేమించకపోతే ఎందుకు సార్ నేను ఇప్పటికీ పోరాటం చేస్తాను? కానీ నా ముందే చెప్తున్నాడు సార్, షీఈ్ మై వైఫ్ అనేసి. అమ్మ నక్షత్ర, ఇంత జరిగిన తర్వాత కూడా నక్షత్ర శివరాం, ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. శివరామకృష్ణ, ఒకసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర, ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఆయనతో రీస్టోర్ కావాలని అనుకుంటున్నారా? మళ్ళీ మీ కాపురాన్ని చక్కదిద్దుకోవాలని అనుకుంటున్నారా? వద్దు సార్, కానీ ఇంకొక అమ్మాయికి కూడా ఇలాగ బలి అవ్వకూడదు సార్. ఇలాంటి అబ్బాయిలకి కామందులు సార్, వాళ్ళకి వావి వరుసలు ఉండవు సార్. చిన్న లేదు పెద్ద లేదు సార్. ఆడదా కాదా
ఆ టైంకి వాడు కామ్ కోరిక తీర్చుకుంటే చాలు సార్. అంత నీచ పెదవు సార్, మీకు తెలియదు. ఆ వాయిస్ రికార్డ్స్ వినండి సార్, మీకు అర్థమవుతాడు అది ఎంత ఎదవో. అవునమ్మా, అర్థమవుతుంది. కొంచెం మంచినీళ్ళు తాగండి నక్షత్ర, కొంచెం వాటర్ తీసుకోండి. అర్థమవుతుంది మీరు ఎంత ఏడుస్తున్నారో, అర్థమవుతుంది మీ ఆవేదన అర్థం చేసుకోగలం. శివరాం ఒకసారి వాటర్ ఇవ్వండి కొంచెం ఆమెకి. శివరాం వాటర్ తీసుకురమ్మనండి, కొంచెం నీళ్లు తీసుకుని రమ్మనండి. ఇప్పుడు ఒకవేళ నక్షత్ర ఒక్కసారి నక్షత్రకు ఫోన్ ఇవ్వండి. నక్షత్ర ఇప్పుడు మీరు ఏదైతే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో ఆ అమ్మాయికి మీరు ఏదైనా ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా? సార్ మీకు మొన్న జరిగింది సార్ పవిత్ర జయరాం కేసు చూశారు కదా సార్. ఎందుకు సార్ అన్యాయంగా చిన్న పిల్లలు ఉన్న జీవితాల్లోకి ఇలాంటి బేవర్స్గాలు వచ్చి మా జీవితాలు సర్వనాశనం చేసేస్తున్నారు సార్. అన్నీ తెలిసే వస్తారు సార్. పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారని తెలిసి అంత అన్యాయంగా ఎలా సార్ వచ్చి సార్ అంత అన్యాయంగా మాట్లాడుతున్నారు సార్. మళ్ళీ ఇద్దరు కూడాని. నాకు పాప ఉంది సార్, ఎప్పుడైనా తల్లిదే సార్ బాధ్యత. తండ్రి ఎంత ఎదవైన తల్లి బాధ్యత తీసుకుంటారు సార్. చచ్చిపోయేంత వరకు పిల్లల్ని తల్లే చూసుకుంటారు సార్.